నమస్తే, వెల్కమ్ టు లియో. ఆర్జీవి ముంబై డాన్లతో సహా స్నేహం చేసినటువంటి ఒక ఆర్జీవి ఇప్పుడు డెన్కి పరిమితమయ్యాడా, లేదా డెన్లో కూడా దొరకకుండా ఎక్కడికైనా పారిపోయాడా? అయితే వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఆర్జీవి ఈరోజుతో ఒక వీడియో అయితే వదిలాడు. అయితే ఆ వీడియోలో సారాంశం ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆర్జీవీకి సంబంధించి చూసుకుంటే గతంలో ఒక పార్టీకి కొమ్ము కాసి ఒక పార్టీకి సంబంధించి వాళ్ళకి ప్రోగా వెళ్ళడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ పూర్తిగా సతికలు పడిన తర్వాత అప్పటి నుంచి ఆర్జీవీ ఎక్కడా కనిపించలేదు, ఎటువంటి రాజకీయ విమర్శలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు గతంలో చేసినటువంటి ఒక ఏదైతే తను చేసిన ట్వీట్లు కావచ్చు, పోస్టర్లు కావచ్చు, వీటన్నిటికీ రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టిన వాటికి ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పేసి అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే 19వ తారీఖు రమ్మన్నారు, కానీ 19 కాదు, నాకు వర్క్ షెడ్యూల్ బిజీ ఉందని చెప్పేసి 25వ తారీఖుకి టైం తీసుకున్నారు. కానీ 25 కూడా రాకుండా పోవడానికి ఇప్పుడు వచ్చేసి లేదు, నేను భయపడడం లేదు అనే దాంట్లో దీన్ని మేకపోతు గాంభీర్యం అనుకోవాలా లేదా ఏంటి అంటే ఏం చెప్తారు? అంతే. మరి ఇప్పుడు పోలీసు వెతుకుతున్నప్పుడు దొరకాలి కదా, దొరకట్లేదు, దాక్కున్నారంటే అర్థం అది. ఆయన సీక్రెట్గా ఎక్కడో దాక్కుని మాట్లాడుతున్నారని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ దానికి పైగా నేనే భయపడినప్పుడు డైరెక్ట్గా ముందుకు రావచ్చు కదా. ఆ వీడియో రిలీజ్ చేసుకుంటూ నేనేదో వణికిపోతున్నాను, లేకపోతే మంచం కింద దూరాను, దాక్కున్నాను అన్నట్టుగా ఆయన వీడియో పెట్టాడు. అసలు ఆర్జీవీ గారి గురించి చెప్పాలంటే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడు. సినిమా రంగానికి ఆర్జీవీ ఒకప్పుడు కింగ్ లాగా ఉండేవాడు, బాలీవుడ్కి వెళ్ళిపోయి. అలాగే మతపరంగా చూసుకుంటే కేఏ పాల్ కూడా దాంట్లో ఒక కింగ్ లాగా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒక దాదాపు ఈక్వల్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎప్పుడైతే ఆర్జీవీ స్థాయి కోల్పోయి ఈ స్థాయికి వచ్చేసిందో, పార్టీల పరపచారానికి మారిపోయాడో, అలాగే కేఏ పాల్ తను వదిలిపెట్టేసేసి ఒకప్పుడు కేఏ పాల్ వస్తున్నాడంటే చాలా గౌరవంగా ఉండేది. వీళ్ళిద్దరికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కలిపి సినిమా చేస్తుంటే అది ఎలా ఉండేది మాకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే ఆర్జీవీ గారు ఈ మాటలను చూస్తే గతంలో వైసీపీకి ఆయన చేసిన సినిమాలు చూస్తే ఆయనకి ఎందుకు హ్యాపీగా సినిమాలు చేసుకుండొచ్చు కదా. మరి ఎక్కడ బాలీవుడ్కి వెళ్ళిపోయి నేను తెలుగులో సినిమాలు చేయనన్న పరిస్థితి వచ్చేసింది. ఆ గోవిందా సినిమా నుంచి అనుకుంటా తెలుగులో సినిమాలు చేయడం ఆపేశారు ఆయన. బాలీవుడ్కి వెళ్ళిపోయి అమితాబ్ సర్కార్ కానీ చాలా సినిమాలు, రంగీలా కానీ ఇలానే సినిమాలన్నీ మంచి మంచి సినిమాలు వచ్చినాయి. మరి శివ సినిమాతో ఆయన ఒక డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుని బాలీవుడ్లోకి వెళ్ళిపోయి కింగ్ లాగా తయారైపోయిన ఆర్జీవీ ఇవాళ ఈ స్థాయిలో ఉండటం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒకప్పుడు వర్మ స్కూల్ అనేది సంబంధించి పూరి జగన్నాథ్ కావచ్చు, గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వర్మ స్కూల్ అంటే పెద్ద గ్రాండ్గా నేను వర్మ స్కూల్ నుంచి వచ్చాను. ఇప్పుడు మనకి కొన్ని స్కూల్స్ ఉంటాయి, నేను జూబ్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాను, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాను అంటే వర్మ స్కూల్ అంటే ఒక పేరుండేది. ఇవాళ మరి వర్మ స్కూల్ ఏమైంది, మరి వర్మ ఏమైపోయారు? ఇప్పుడు అది కర్మ అనుకోవాలా? ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి మనం చూస్తుంటే. మరి ఒకసారి ముందు చూపు ఉండాలి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. ఆయన ఈ వైసీపీ అనే బురదలోకి వచ్చి మొత్తానికి బురద తొక్కారు. ఇప్పుడు కడుక్కోవాలంటే అది సాధ్యం కావట్లేదు. అయితే ఈరోజు చూసుకుంటే దాదాపు చాలాసేపు వరకు కూడా పోలీసులు, ఒంగోలు సంబంధించిన పోలీసులు అందరు రావడం జరిగింది. ఇంటి దగ్గర డెన్ దగ్గర వెయిట్ చేయడం జరిగింది. సో గతంలో చూసుకుంటే ఇప్పుడు ఏదో అడ్వకేట్ అని మాట్లాడుతున్న అతను అంతకుముందు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి యాంకర్, ఏదైతే సాక్షి టీవీలో యాంకర్ అని కూడా చెప్తున్నారు. సో ఎందుకని ఇంత దొంగట్లాడుతున్నారు అంటే నిజంగా తప్పించుకోవడానికి ఎటువంటి పరిస్థితులు దొరక్కపోవడం అని చెప్పి అనుకోవచ్చా? అంతేగా. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే బెయిల్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ముందుకు వస్తారు. బెయిల్ రాలేదు అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి చేస్తూ ఉంటారు. బెయిల్ వచ్చే వరకు కూడా ఎక్కడో ఉండి అజ్ఞాతవాసంలో ఉండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇక్కడ సినిమా స్క్రిప్ట్లు లేకపోతే ఇంకోటి పనికిరావు. సినిమాల పరంగా పనికి వస్తాయి కానీ స్క్రిప్ట్లు చట్టం తిరిగి వచ్చేసరికి చట్టానికి అందరూ సమానమే. అదండి. అయితే మనం చూసుకుంటే గతంలో ఏదైతే వైసీపీకి సంబంధించిన కొమ్ము కాసిన టైంలో ఎవరైతే ప్రముఖులు, సినీ ప్రముఖులు, చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, నారాయణ మూర్తి గారు కావచ్చు, చాలామంది జస్ట్ సీఎం గారిని కలుస్తానికి వెళ్ళి టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటి గురించి కలుస్తానికి వెళ్ళారు. వెళ్ళిన టైంలో దాదాపు 1/2 కిలోమీటర్ దాకా తన ఇంటి దగ్గరికి నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచి మరీ తీసుకెళ్లారు రామ్ గోపాల్ వర్మని. సో ఈ ఇద్దరి మధ్యన వ్యత్యాసం ఎందుకు? వీళ్ళందరినీ ఒక దిక్కు, ఇంకొక తక్కర్లో ఆర్జీవీని ఒక దిక్కు వేశారంటే ఏమంటారు? ఇప్పుడు
ఒక గూటి పక్షులు ఒకే రకంగా ఆలోచిస్తారండి. ఉమ్, ఇప్పుడు వర్మ గారి విషయంలో మొదటి నుంచి కూడా ఆయన చిరంజీవి గారి ఫ్యామిలీ మీద కానీ రకరకాల కామెంట్లు, చిరంజీవి గారు సైరా సినిమా చేసే టైంలో కూడా ఆయన అంత ముందు ఒక ట్వీట్ చేశారు, చిరంజీవి గారు చేయాల్సిన సినిమా ఇది కాదు, ఆయన ప్రభాస్ లాంటి బాహుబలి చేసినప్పుడు ఆ స్థాయిలో సినిమా చేయాలి అంటూ గెలటం లాంటి కామెంట్లు, రకరకాల ట్వీట్లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం వల్ల ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయి సినిమాలకు దూరం అయిపోయాడని చెప్పాలి. ఉమ్, ఆయన దీంట్లో పూర్తిగా కూరుకుపోయారు, సోషల్ మీడియా వ్యవస్థలో కూరుకుపోయి ఇక పార్టీల ప్రచారానికి ఎప్పుడైతే రక్త చరిత్ర ఆ సినిమాలంటూ స్టార్ట్ అయిందో ఆయన అప్పటి నుంచి కూడా ఈ రంగా గొడవలు కానీ రంగా మీద సినిమాలు చేయటం కానీ లేకపోతే ఇలాంటి దీంట్లో వచ్చేసిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఆయన వాడుకోవడం మొదలుపెట్టినాయి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సినిమాలు చేసేలాగా పరిస్థితి తయారైపోయింది. గతంలో కేఏ పాల్ కూడా ఒక మాట అన్నాడు, నన్ను సినిమా చేస్తానంటే నేను వర్మ గారిని కలిశానని. ఆ పరిస్థితి వర్మ గారికి ఎందుకు రావాలి, ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవాలి, అజ్ఞాతవాసులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక డాన్ డెన్నులో కాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి ఎలా చూడాలంటారు? అంతే కదా మరి. ఇప్పుడు ఒక డాను డెన్న పెట్టుకున్నప్పుడు డెన్లోనే డాన్ ఉండాలి, ఉంటేనే డాన్కి సార్థకత. లేకపోతే ఏముంటుంది, దావత్ ఇబ్రహీం లాంటి వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయో లేదా ఇంకొక వెళ్ళిపోతే కాదు కదా. నీ స్టామినా ఏంటో నిరూపించుకోవాలంటే నువ్వు దైనికంగా ఫేస్ చేయాలి, చేసి జనంలోకి రావాలి, చట్టపరంగా ఫేస్ చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, లేదా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి అనుభవించాడు. మరి వర్మ లాంటి వాళ్ళకి ఒక అనుభవం ఉంటే తప్పేం లేదు కదా, అందరికీ తప్పదు. పైగా జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు అవుతారంటూ ఉంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈయన కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చాము చెప్పలేము కూడా. అయితే గతంలో మనం చూసుకుంటే నిన్న ఒక సాక్షి యాంకర్ కాస్త అడ్వకేట్ కింద మారి తను మాట్లాడే మాటల్లో చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది, వర్చువల్గా కూడా డైరెక్ట్గా లాయర్ని కానీ జడ్జిని కానీ కలవచ్చు, వర్చువల్గా ఆయన ఏదైనా సరే వీడియో ఇస్తారు, ఆయన డైరెక్ట్గా అయితే రాలేరు, ఆయన షూటింగ్స్లో బిజీ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా దొంగ తిరుగుడు మాట్లాడుకోవచ్చా? 100%. ఇప్పుడు వాడు మగాడ్రా బుజ్జి అనే సినిమా డైలాగ్ ఉంది, సినిమా కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైనా సరే వర్మ మంచి మగాడిలాగా ట్వీట్లు చేస్తూ ఉంటాడు, నేను తోపు తురుగుని అనే టైప్లోనే ఆయన ట్వీట్లనే ధైర్యంగా ఉంటాయి. మరి అలాంటి మగాడు ఖచ్చితంగా చట్టం ముందుకు వస్తే వాళ్ళ ఖచ్చితంగా మగాడ్రా బుజ్జి అని అంటారు. మరి రాకపోవడం దొరకపోవడం అనేది ఎలా చూడాలి? ఇప్పుడు వర్మ గారు లాంటి వ్యక్తి మరి ఆయన తెలుగు మాటలు కానీ టీవీలో చాలా ఇంటర్వ్యూలో చూసిన విధానం కానీ, నా ఇష్టం అంటూ ఆయన పుస్తకం రాసిన ఇది చూసినా కానీ, అలాగే రామోయిజం అంటూ ఒక యజాన్ని ప్రమోట్ చేసిన విధానం కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా జనాల్లోకి వచ్చి ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు పోలీసులకి నేను వస్తున్నాను పదండి అని చెప్పి రావాలి కదా. దాక్కోవాల్సిన అవసరం లేదుగా. మనం ఎప్పుడైతే దాక్కున్నామంటే మనం భయపడుతున్నాం అనేది జనంలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయన భయపడుతున్నాడని అనుకోవాల్సి వస్తుంది. అయితే మనం నిన్న చూస్తే పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా లేరు, బెంగళూరులో షూట్లో ఉన్నారు, బిజీగా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ తన పర్సనల్ ఫోన్ని ట్రేస్ చేస్తే మాత్రం డెన్లోనే చూపిస్తుంది ఫోన్. సో నిజంగా ఎక్కడున్నాడు వర్మ అంటే మీ అంచనా ఏంటి? ఇప్పుడు ఫోన్ డెన్లో పెడతారేమోనండి, ఇలాంటి కేసులు ఉన్నప్పుడు ఇంకా ఫోన్ కూడా వాడరు, లేదా ఫ్రెండ్ ఫోన్లో లేదా ఇంకో ఫోన్లో బోడు మంది ఫోన్లు ఉంటాయి, అట్లా ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అకౌంట్లు కూడా లాగిన్ చేయరు, లాగిన్ ఉంటే మీడియాలో ఏదైనా ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా లొకేషన్ తెలిసిపోతూ ఉంటుంది. ఆయన తరఫున ఎవరైనా పని చేయాల్సింది తప్పితే ఆయన పని చేయడం కూడా లేదు. ఇవాళ దొరకడం అనేది లేట్ అవుతుందేమో కానీ దొరకకుండా ఉంటారు కదా. పోలీసులు తలుచుకుంటే ఎక్కడ నుంచి ఉన్నా కానీ పట్టుకొస్తూ ఉంటారండి. మరి ఆయన ధైర్యంగా వచ్చి ఉంటే ఆయన వ్యక్తిత్వానికి ఇప్పుడు జనాల వర్మ మగాడు లాంటి అని అనుకుంటూ ఉంటారు కదా, దానికి సార్థకత చేకూరుతుంది. ధైర్యంగా ఫేస్ చేసేడు, చట్టానికి వచ్చి నిలబడ్డాడు అని అనుకుంటారు. ఇట్లా దాక్కుంటే అనుకోరు. అది అయితే వర్మకి కర్మ రిపీట్ అయింది కాబట్టి ఇప్పుడు వర్మకి ఈ కర్మ అనుకోవచ్చా? కర్మ ఎవరికైనా రిపీట్ అవుతుంది, అది బొమ్మరాంగ్. అది ఎప్పటికైనా ఎవరికైనా సరే కర్మకి బదులై ఉంటారు, వర్మకి కాదు. సో చూద్దాం సార్, మొత్తానికి వర్మ దొరుకుతాడా లేదా, మొత్తానికి ఈ ట్వీట్ వల్ల ఏదైతే న్యాయస్థానాలు కావచ్చు పోలీసులు కావచ్చు ఎలా స్పందిస్తారు అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.